హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఈరోజు ఒక స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను. మా అబ్బాయి స్వీట్ చేయమ్మా అన్నాడు. ఇదిగోండి, ఎర్ర గోధుమ ఒక కప్పు తీసుకున్నాను. ఒక కప్పుకి 3 కప్పులు వాటర్ వేసుకోవాలన్నమాట అండి. 1 కప్పు పంచదార తీసుకున్నాను. 1 కప్పు బెల్లం తీసుకున్నాను. మనం స్వీట్ని బట్టి తగ్గించేసుకోవచ్చు. ఒకవేళ స్వీట్ ఎక్కువ తిన్న వాళ్ళు కొంచెం తగ్గించేసుకోవచ్చు. దీంట్లోకి ముఖ్యంగా ఇవ్వండి, చూడండి దగ్గర పెడుతున్నాను. ఇవి యాలకులు, ఇది జాజికాయ, ఇది పట్టిక, ఇది పట్టిక అన్నమాట అండి. ఈ 3 కూడా మనం ఇవి పొడి చేసుకుందామండి. దీనికి నూకకి వాటర్, నెయ్యి ముఖ్యంగా కావాల్సినవి. స్టవ్ వెలిగించుకుని మనం ప్యాన్ పెట్టుకుందామండి. ఇదిగోండి, ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నాం కదండి. ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం హీట్ ఎక్కనివ్వండి. ఇంతలోకి ఇవి పొడి చేసేసుకొస్తాను దంచేసి. ఇదిగోండి, హీట్ ఎక్కింది కదా, మనం ఈ నూకనే కొంచెం వేపుకుందామండి. ఒక 5 నిమిషాలు మనం వేపుకుందాం. కొంచెం ఇలాగా వేపుకుందామండి. ఇందులో ఆవల్లా ఉన్నాయండి. ఇది బాగా వేపేసుకుని ప్లేట్లో తీసుకుందామండి. ప్యాకెట్లో ఇది అయినా కూడా చూడండి, ఏదో ఒకటి ఆవల్లా ఉన్నాయి కొంచెం. మనం ఇలాగ ఒక 2-3 నిమిషాలు వేపుకుందాం. వేపుకుంటే బాగుంటుంది నూక. లో ఫ్లేమ్లోనే వేపుకోవాలా. ఇది బాగుంటుందండి ప్రసాదం. ఎర్రగోధుమ ఒక ప్రసాదం చాలా బాగుంటుంది చేసుకునేలా చేసుకుంటే. ఇదిగోండి, ఇలా ఎర్రగోధుమ కల్లా వేపుతుంటే తెల్లగా వస్తుంది. వచ్చినప్పుడు మనం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ప్లేట్లో తీసేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు ఈ ప్లేట్లో వేసుకుంటున్నాను నేను. మళ్ళీ ఇది పెట్టేస్తాం కదండి, నూకీలోగా పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం 1కి 3 కప్పులు వాటర్ వేసుకుందామండి. ఇది ఒకటి కొలత గురించి చూపిస్తున్నాను. 2 కరెక్ట్గా, ఇది కూడా 3 కప్పులు మనం వేసుకున్నాం అన్నమాట. ఇది మూత పెట్టుకుని నీళ్ళు మరిగిన తర్వాత ఆ నూక వేసుకుందాం అన్నమాట. ఒకసారి మనం చూసుకుందాం. ఇదిగోండి, నీళ్ళు ఇలాగా కెలుతున్నాయి కదండి వాటర్లో. ఇందులో ఇప్పుడు ఈ నూక మనం వేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుని మనం మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకోవడమే మనం. అలా మూత పెట్టుకుంటే మొత్తం ఒకసారి ఇంకా ఇలా చూసుకుందాం. ఇదిగోండి, ఇలాగా దగ్గరికి నూకంతా ఉడికిపోవాలన్నమాట. ఆ నీళ్ళన్నీ ఇంకిపోయి మనం ఉప్మా ఎలా చేసుకుంటాం అలా దగ్గరికి అయిపోవాలి. అప్పుడు మనం ఈ బెల్లం అవి వేసుకుందామండి. ఇదిగోండి, ఇలా అయిపోవాలన్నమాట. ఇలా అయిపోయాక మనం ఇందులో బెల్లం వేసేసుకోవాలన్నమాట అండి. ఈ కప్పు బెల్లం వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని కొంతసేపు మళ్ళీ దీన్ని 2 నిమిషాలు ఇలా వదిలేవాలి. మూత పెట్టేసుకుని అది అంతా కరిగి శుభ్రంగా ప్రసాదానికి పడుతుంది అన్నమాట, నూక అంతటికనే. ఒకసారి మనం చూసుకుందామండి.
ఒక మూత తీసుకొని ఇదిగోండి బెల్లం వేస్తాం కదా, ఇలా అయిపోద్ది. అయిపోయిన తర్వాత మనం మూత వేసుకుందాం. అయ్యో ఈ వీడియో ఆగిపోయింది, మళ్ళీ పెట్టాను అనమాట. ఇదిగో మళ్ళీ పంచదార కూడా మనం ఇలా వేసేసుకోవాలి. ఒక కప్పు నూనెకి ఒక కప్పు పంచదార మళ్ళీ కలిపేసుకుని మనం మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకుని ఇదిగోండి ఇలా పాకంలా చూసారా ఎలా వచ్చిందో. మనం ఒకసారి దీన్ని కలిపేసుకుని ఇలా పాకంలో వచ్చేయాలన్నమాట. పంచదార బెల్లం ఇలాగా మనం మూత పెట్టేసుకుందాం. ఇది మొత్తం పాకంలాగా వచ్చేసేదాకా మూత పెట్టుకున్నాను ఒక 2 నిమిషాలు. ఒకసారి మూత తీసుకున్నాను. ఇదిగోండి చూసారా పాకం ఎలా వచ్చిందో. ఇప్పుడు మనం ఇందులోని ఒకసారి కలుపుతాను. ఇదిగోండి చూసారా పాకం ఎలా వచ్చిందో, అడుగు కూడా పడుతుంది. మనం ఇప్పుడు నెయ్యి కూడా మనం కలపకుండా అలా వేసేసుకుని కొంతసేపు ఉండాలన్నమాట. ఒక 100 గ్రాములు పడుతుందండి, సరిపోతుంది. ఇది మనం ఇలా మూత పెట్టేసుకుందాం. ఇందులో మనం ఏమీ వేసుకోక్కర్లేదు, ఎందుకంటే జీడిపప్పులు అలాంటివి ఏమి వేసుకోక్కర్లేదు. మనం ఇందాక దంచుకున్నాం కదండి, ఈ పొడి దంచుకున్నాం కదా, ఇది వేసుకుందాం అనమాట. ఆ నెయ్యి అంతా ఇలాగో అలా కిందకి పడుతుంది అనమాట. ప్రసాదానికి కిందకి వెళ్ళిపోయి ఆ పాకము ఆ నెయ్యి అంతా కూడా ఆ ప్రసాదానికి చక్కగా పడుతూ ఉంటుంది. ఒక్కొక్క నిమిషం పోయాక మనం ఈ పొడి వేసుకుని దగ్గరికి అయిపోయిందో చూసుకుందాం. ఒకసారి మూత తీసుకుని చూసుకుందాం. చూసారా ఉబ్బరం నెయ్యి అంతా పైకి ఎలా ఉంటుందండి. ప్రసాదం రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇది వేసుకున్నాం కదా, గొట్టంలో చెదకు కొట్టాను కదా, ఈ పౌడర్ అంతా చేసాను. ఇది కూడా మనం మూత పెట్టుకున్నాం. ఇందులోని జీడిపప్పులు అవి ఏమి వేసుకోకూడదు, యాలకులు. దీంట్లో పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చండి, వేసుకుంటే బాగుంటుంది ప్రసాదం. ఒకసారి తీసుకుని ప్రసాదం రెడీ అయిపోయింది. నెయ్యి చూసారా, నేను స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి కరెక్ట్గా కొలతగా వేసేసుకున్నాను. తీపి ఎక్కువ తినలోళ్ళు తగ్గించుకోవచ్చు బెల్లం. అదిని ఎర్ర గోధుమ ఒక ప్రసాదం రెడీ అయిపోయింది. ఇలా ఒక నిమిషం మూత పెట్టుకుందాం. ఒకసారి తీసుకుందాం. ఇది టైం ఎక్కువ పడుతుంది. నూక వేపుకోవాలి, నీళ్ళు వేసి పెట్టుకోవాలి, మళ్ళీ నూకంతా ఉడకాలి, తర్వాత బెల్లం వేసి ఉడకపెట్టాలి, మళ్ళీ తర్వాత షుగర్ పంచదార వేసి ఇవ్వాలి. టైం పడుతుందండి. ఇది 10-15 నిమిషాలు పడుతుంది. ఇది మనకి ఇలా రెడీ అయ్యి ఇప్పుడు ఫైనల్గా మనం
కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని స్టవ్ కట్టేసుకుందాం. ఇదిగోండి ఫైనల్గా మనం ఇప్పుడు మూత పెట్టేసుకుని స్టవ్ కట్టేసుకుందామండి. ఇదిగోండి ప్రసాదం రెడీ అయిపోయింది. ఒక కప్పుతో చేస్తే ఇదిగో చూసారా ఎంత ప్రసాదం వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రసాదం కూడా బాగుంటుంది. మనం తెల్లని ఒక ప్రసాదం కన్నా ఈ ప్రసాదం చాలా బాగుంటుంది. ఇంకో ఎలా చేసాను చూసారు కదా. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మీకు వస్తుంది అన్నమాట నోటిఫికేషను. అప్పుడు మీరు చూడడానికి బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను.